హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఏపీలోని అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూసేద్దాం. సో ముందుగా మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ, మీకు మీ కుటుంబ సభ్యులకి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓకే, సో గైస్, అంతేకాకుండా ఈ ఉగాది పర్వదినం సందర్భంగా మన యాప్లో అన్ని కోర్సుల పైన మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. గ్రామ వార్డు సచివాలయం కావచ్చు, పోలీస్ మెయిన్స్ కావచ్చు, ఓకేనా, గ్రూప్ 1 గ్రూప్ 2 కావచ్చు, జూనియర్ అసిస్టెంట్, ఇతర పోటీ పరీక్షలన్నిటికీ కూడా బెస్ట్ టెస్ట్ సిరీస్, ఎట్ ద సేమ్ టైం క్లాసెస్ కూడా మంచి కోర్స్ అందుబాటులో ఉందండి. ఒకసారి డెమో క్లాస్ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము. సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి. పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపుల్ పీడిఎఫ్ కూడా చూడండి. తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో. కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము. కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. నెక్స్ట్ అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ వినండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. ముఖ్యాంశాలు చూసినట్లయితే ఏపీ హైకోర్టు మరొక సెలక్షన్ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగిందండి. ప్రొవిజనల్ మెరిట్ లిస్టు. అది ఎవరిది ఏంటి అనేది చూద్దాము. ఏపీ గ్రంథాలయ శాఖ నుంచి ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. దాని వివరాలు చూద్దాము. ఏపీ మెగా డిఎస్సిపై దాని యొక్క ఖాళీలపై రగడ ఇంకా కొనసాగుతూనే ఉందండి. చూద్దాం వాటికి సంబంధించిన అప్డేట్స్. ఏపీ సంక్షేమ శాఖ, సింపుల్గా చెప్పాలంటే అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి ఒక జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. అన్నీ కూడా చూసేద్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి. ముందుగా ఇక్కడ చూసినట్లయితే ఖాళీల భర్తీకి ప్రకటన ఏంటి? మన్యం జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్లు, సహాయకుల పోస్టులను భర్తీ చేయనున్నట్లుగా ఐసిడిఎస్ పీడీ విజయ గౌరి గారు తెలిపారు. పాలకొండ నగర పంచాయతీలో అంగన్వాడీ వర్కర్ 1, సహాయకులు 2, పార్వతీపురలో 1, బొబ్బిలి గ్రామ పరిధి, సీతానగరము, నెక్స్ట్ బలిజిపేట ప్రాజెక్టు పరిధిలో 4 సహాయ పోస్టులను భర్తీ ప్రకటన విడుదల చేశామని చెప్పారు. మరి ఏ విధంగా తెలుసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే సింపుల్ అండి. మన్యం జిల్లా డిస్టిక్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే అక్కడ మనకు కంప్లీట్గా నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుందండి. లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఐసిడిఎస్ కార్యాలయాన్ని, ఆఫీస్ని సంప్రదించండి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే అందజేస్తారు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది. ఓకే, సో గైస్, ఏపీ మెగా డిఎస్సి పైన ఒక పెద్ద దుమారమే రేగినట్లుగా తెలుస్తుందండి. సో నిన్నటి సమయంలో మరి బొత్స సత్యనారాయణ గారు మన అసెంబ్లీ సమావేశాల్లో ఇచ్చినటువంటి ఒక అప్డేట్ వలన ఏపీలో ఉన్నటువంటి లక్షలాది మంది బీఈడి, డిఈడి ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో, డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి పెద్ద షాకింగ్ న్యూస్గానే కలిగిందండి. ఇది కేవలము 700కు పైగా 717 ఖాళీలు ఉన్నాయి ఓన్లీ ఏపీలో టీచర్ ఉద్యోగాలని చెప్పడంతో అందరూ షాక్కు గురయ్యారండి. నిజంగా చెప్పాలంటే అసలు ఏది నిజం?
ఉపాధ్యాయుల ఖాళీలపై గందరగోళం, రాష్ట్రానిది ఒక లెక్క, కేంద్రానిది మరొక లెక్క అంటూ ఇక్కడైతే తెలియజేశారు. మరి కేంద్రం చెప్పిన విధానం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ 56,000 ఖాళీలు ఉన్నాయంటూ ఒకసారి ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది. ఓకేనా. మరి ఇక్కడ చూద్దామండి, రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలపై రాష్ట్రంలో ఒక మాట, కేంద్రం మరొక మాట చెబుతున్నారు. ఈ గణాంకాల్లో అంతరం ఏకంగా వేలల్లో ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ విధానంపై పీడీఎఫ్ శాసనసభ్యులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండడం గమనార్హము. శాసనమండలి పీడీఎఫ్ ప్రతిపక్ష నేత వీటపు సుబ్రహ్మణ్యం గారు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా రాష్ట్రంలో 717 ఖాళీలు మాత్రమే ఉన్నట్టు మంత్రి బొత్స గారు తెలిపారు. దీంతో ఆశ్చర్యపోయిన బాలసుబ్రహ్మణ్యం మంత్రికి 2 మార్కులు వేస్తున్నట్లు సభలో ప్రకటించి తన అసంతృప్తిని తెలియజేశారు. అయితే గత డిసెంబర్ 14వ తేదీన రాజ్యసభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాతపూర్వక సమాధానమిస్తూ 2020-21 నాటికి 50,677 ఖాళీలు ఉన్నట్లు ప్రకటించారు. అన్ని రాష్ట్రాల వివరాలతో పాటు ఆంధ్రప్రదేశ్ వివరాలు కూడా ఆయన ఇవ్వడం గమనార్హం. మొత్తము ఉపాధ్యాయ పోస్టులో 19.64% ఖాళీ ఉన్నట్లుగా కూడా ఆయన వెల్లడించడం అయితే చూడవచ్చు. ఓకేనా. మరి 14.01%తో 35,358 ఖాళీలు ఉండగా అది తర్వాత సంవత్సరానికి మరింత పెరిగినట్లుగా చెప్పారు. మరి ఇంత చెప్పినా కూడా, కేంద్రం చెప్పినా కూడా కేవలం 717 ఖాళీలు ఉండడం అనేది అసలు ఏంటనేది అసలు ఎవరికి అర్థం కావట్లేదు. 717 ఖాళీలు ఏంటి అసలు కదా. సో లక్షల్లో దాదాపు డిఎస్సి పడక చాలా సంవత్సరాలు అవుతుందండి. ఓకే, చాలా అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా డిఎస్సి వేయలేదు. ప్రతి సంవత్సరం 10,000 పోస్టులతో మెగా డిఎస్సి కండక్ట్ చేస్తానని చెప్పి మరి గద్దెనెక్కినటువంటి ప్రభుత్వము తను చెప్పినటువంటి ఒక్క మాటను కూడా నెరవేర్చుకోకపోవడం అయితే గమనార్హం అండి. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అన్నారు, సో దానిపైన అయిపోయింది. ప్రతి ఏటా పోలీస్ అభ్యర్థులకు నోటిఫికేషన్ అని చెప్పారు 6,500, అందులో ఒక్కసారి మాత్రమే వేశారు. సో అది కూడా కేసు నడుస్తుంది ఇప్పుడు 8 మార్కుల పైన. సో దానిపైన ఇంకా రావాల్సి అయితే ఉంది, ఇంకా అప్డేట్ అయితే లేదు. కానీ ఏది కూడా చెప్పిన విషయం ఏది కూడా అమలు చేయకుండా మరి ప్రభుత్వం ఈ నాన్చున్ ధోరణి అయితే చేస్తుంది ఫ్రెండ్స్. చూద్దాం మరి ఎన్ని రోజులు చేస్తుందో. సో దీనికి సరైన సమాధానం అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, సరైన సమాధానము దొరకాలి. ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి. ఏంటి, రాజకీయ నాయకులు అంటే ప్రతి ఒక్కరు తెలుసు కదా, ఓట్ల కోసం మళ్ళీ వస్తూ ఉంటారు. అప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఎవరైనా కూడా, అధికార పార్టీ అయినా, ఇప్పుడు ఒక్కడి గురించి చెప్పట్లేదు, అధికార పార్టీ గురించి చెప్పట్లేదు, ప్రతిపక్షం గురించి చెప్పలేదు. ప్రతిపక్షం కూడా అలానే చేసింది. తన అధికారంలో ఉన్నప్పుడు ఇది అది అని చెప్పేసి అదే మాయమాటలు చెప్పింది. ఇప్పుడు అధికార పార్టీ కూడా అదే విధంగా చెప్తుంది. ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఓట్లకు వచ్చినప్పుడు మాకేం చెప్పారు, ఏం చేశారు, అంతే సింపుల్. ఏం చెప్పారు, ఏం చేశారు, ఖచ్చితంగా ప్రశ్నించే గుణం అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి. మన ఓట్లను ఎట్టి పరిస్థితుల్లో అమ్ముకోవద్దు ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. ఓకే. సో గైస్, ఇంకొక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పౌర గ్రంథాలయ శాఖ నుంచండి ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థలు SC/ST బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయుటకు అర్హత కలిగిన స్థానిక ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో చదువుకున్న అభ్యర్థుల నుంచి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా స్వయంగా కానీ 27వ తారీఖు 3వ నెల 2023 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు కోరబడుచున్నవి. స్థానిక అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఓన్లీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అభ్యర్థులు మాత్రమే. పోస్టు పేరు లైబ్రేరియన్ గ్రేడ్ 3. ఖాళీల సంఖ్య 5. SC/ST వాళ్ళకు 1, SC జనరల్ 3, ST ఉమెన్ 1. కనీస విద్యార్హత ఏదైనా గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ లేదా కాలేజీ లేదా యూనివర్సిటీ ఆఫ్ ఇండియా నుంచి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో BLIC లేదా MLIC కోర్స్ అయితే చేసి ఉండాలి, లేదా ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన సర్టిఫికేట్ కోర్స్ అయినా చేసి ఉండాలి. పే స్కేల్ 28,280 నుంచి 89,720. శాలరీ మాత్రం పర్ఫెక్ట్గా ఉందండి, చాలా బాగుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుని 35,000 వస్తాయండి స్టార్టింగే. పోస్ట్ పేరు ఆఫీస్ సబార్డినేట్ అటెండర్లు. ఖాళీల సంఖ్య 3. అంటే ఇక్కడ చూడండి, లైబ్రేరియన్ ఉన్నాయి, అటెండర్లు కూడా ఉన్నాయండి. అటెండర్లు 5 ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ వాచ్మెన్ జాబ్స్ కూడా ఉన్నాయి. ఖాళీల సంఖ్య 2. విద్యార్హతలు 8వ తరగతి పాస్ అయి ఉండాలి, లేదా 10వ తరగతి వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
పైన దీనికి కూడా చూడండి 20,000 నుంచి 61,000 వరకు ఉంది. అంటే స్టార్టింగ్ శాలరీయే ఒక 25 to 30 వరకు అయితే వస్తాయి. వయోపరిమితి పైన పేర్కొన్న అన్ని పోస్టులకు 1/7/2023 నాటికి 5 సంవత్సరాల మినహాయింపుతో సహా 18 నుంచి 47 సంవత్సరాల వయసున్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు తమ బయోడేటాను ఏదైనా గెజిటెడ్ అధికారి ద్వారా ధృవీకరించబడిన ఫోటో కాపీలతో సహా సమర్పించాలి. విద్య మరియు సాంకేతికత 2 అర్హతలు సమర్పించాలి. ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డ్, ఎంప్లాయ్మెంట్ కార్డ్ అండి, కుల ధృవీకరణ పత్రము, పుట్టిన తేదీ సర్టిఫికేట్, స్థానికత స్థితిని నిర్ణయించే 4th to 10th స్టడీ సర్టిఫికేట్లు కంపల్సరిగా ఇవ్వాలండి. అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు కార్యదర్శి జిల్లా కార్యాలయం, జిల్లా గ్రంథాలయ సంస్థ, ప్రకాశం జిల్లా, ఒంగోలు పేరుతో 150 రూపాయలకి డీడీ అయితే తీయాలి. ఇండియన్ పోస్టల్ ఆర్డర్ సమర్పించి కార్యదర్శి జిల్లా గ్రంథాలయ సంస్థ, ఒంగోలు చిరునామాకు రిజిస్టర్ పోస్టు ద్వారా 27/3/2023 సాయంత్రం 5 గంటలలోపు చేరే విధంగా మనం సమర్పించాలి దరఖాస్తులని. మరి వివరాలకు ఫోన్ చేయవచ్చండి. 08592233132 ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. ఓకేనా? సో గైస్, మరి ఇది చాలా చాలా ముఖ్యమైన నోటిఫికేషన్. SC ST బ్యాక్లాగ్ పోస్టులు అంటే ఇవి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదండి. జస్ట్ మనం అప్లై చేసుకుంటే మెరిట్ ఆధారంగా ఇస్తారు, సింపుల్. ఓకే, అందరు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది రోజుకు సంబంధించినటువంటి అప్డేట్స్. సో ఉగాది సందర్భంగా మంచి కోర్సుల పైన మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో మీకు నచ్చితే తీసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్. సో ఫ్రెండ్స్, ఏపీ హైకోర్టుకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మరి 21/3/2023న ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ టు ద పోస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అండి, ఎంట్రీ లెవెల్ అండర్ డిస్ట్రిక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ద ఇయర్ 2022 అంటూ మనకైతే తెలియజేశారు. ఎవరైతే అభ్యర్థులు అప్లై చేశారో వారి యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. క్లిక్ హియర్ పైన క్లిక్ చేసి మనం పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఓకేనా? సో ఎవరైతే అప్లై చేశారో ఒకసారి చూడండి ఫ్రెండ్స్, అఫీషియల్ అప్డేట్ అయితే జారీ చేశారు. ఓకేనా? మరి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ గురించి అయితే రిజల్ట్స్ అడుగుతున్నారు చాలామంది. ఇంకా టైం పట్టే అవకాశం అయితే ఉందండి. ఓకే, థ్యాంక్ యూ.